వాటిని నమ్మి ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చిన విషయం మనకు కూడా తెలిసిందే. ఆయన అనుభవాన్ని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కానీ ఇంకా మెరుగైన సంక్షేమాన్ని అందించడానికి కానీ ఉపయోగించుకోకుండా తన అనుభవాన్ని అంతా ఉపయోగించి ఏ విధంగా తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీల నుంచి తప్పుకోవాలి అని ఈ 100 రోజుల్లో ప్రయత్నం చేశారు తప్పితే తన హామీలను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో కృషి చేయలేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. తన అనుభవాన్ని అంతా రంగరించి 1,00,000 కోట్ల రుణమాఫీ అని చెప్పేసి ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు 45,000 కోట్లకి దాన్ని తగ్గించడం జరిగింది రకరకాల కమిటీలు వేసి. చంద్రబాబు నాయుడు గారు కమిటీలు వేస్తే ఈ రాష్ట్రంలో రైతాంగం అంతా ఏమనుకున్నారంటే ఒక్క రైతు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అందచేయటానికి ఇటువంటి కమిటీలు వేస్తున్నారు, అనుభవజ్ఞుడు కదా అని చెప్పేసి అని భావించారు. కానీ తన అనుభవాన్ని అంతా ఉపయోగించి 1,00,000 కోట్ల నుంచి 45,000 కోట్లకి తగ్గించడం జరిగింది. అంటే 87,000 కోట్ల నుంచి రైతు రుణమాఫీలు. ఆయనకు తోడు మరి ఎంతో అనుభవజ్ఞుడైన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు బడ్జెట్లో కేవలం 5,000 కోట్లు మాత్రమే కేటాయించి 45,000 కోట్లు కాదు కేవలం 5,000 కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పే విధంగా బడ్జెట్ కేటాయించడం జరిగింది. మేము చేయలేము, ఇది సాధ్యం కాదు, లేకపోతే పలానప్పుడు చేస్తాము అని రైతులకి ఒక నమ్మకాన్ని భరోసాని కలిగించాల్సింది పోయి రోజుకొక మాట, పూటకొక కమిటీ వేసి మొట్టమొదటిగా కోటయ్య గారి కమిటీ వేశారు. 15 రోజుల్లో కమిటీ విధి విధానాలు ఇస్తుంది, 45 రోజుల్లో మేము రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని చెప్పారు. అది పోయింది. సుజనా చౌదరి గారి నేతృత్వంలో కమిటీ వేయటం జరిగింది. ఆయనేమో కొత్త తరహాగా ఏ విధంగా అయితే కార్పొరేట్ బాడీస్ తమ ఆర్థికాన్ని మెయింటైన్ చేస్తారో, ఒక కార్పొరేట్ కంపెనీ ఏ విధంగా అయితే తన ఫైనాన్షియల్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారో ఆయన ఆ విధంగా ఆలోచించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి కొత్త కథ మొదలుపెట్టారు. ఈ రుణమాఫీకి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం మూలంగా మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇచ్చేస్తాము, మీరు తాకట్టు పెట్టిన పాస్ పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తాము, కొత్త రుణాలని మీకు అందజేస్తాము అని చెప్పేసి నమ్మకం కలిగించుకోకుండా కొత్త మాటలు మొదలుపెట్టారు. మళ్ళీ కార్పొరేషన్ పెట్టి ఏదో బాండ్లు ఇస్తారంట. మరి ఆ బాండ్లని బ్యాంకులు కుదవ పెట్టుకుంటాయో లేదో చంద్రబాబు నాయుడు గారే రిజర్వ్ బ్యాంక్తో మాట్లాడి ప్రభుత్వం ఇచ్చే బాండ్లు తాకట్టు పెట్టుకుని మేము కొత్త రుణాలు ఇస్తామని చెప్పేసి అన్న నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉంది రైతాంగానికి. ఈరోజు రైతాంగం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పుణ్యమా అంటూ జలాశయాలన్నీ కూడా నీటితో నిండిపోయి ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో దాదాపు 30% నాట్లు పడలేదు. సాక్షాత్తు ఇరిగేషన్ మంత్రి గారు సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలోనే 40% ఆయకట్టు ఇంకా నాట్లు పూర్తి ట్రాన్స్ప్లాంటేషన్ పూర్తి చేయలేదు. ఈరోజు మళ్ళీ ఇంక కొత్తగా ఈ కార్పొరేషన్తో పాటు ఇంకా కొత్తగా కూడా బ్యాంకులకి డైరెక్షన్స్ ఇచ్చారని చెప్పేసి పేపర్లో చూసాం. ఏమిటి? సర్వే నెంబరు లేకపోతే విస్తీర్ణం లేకపోతే వాళ్ళకి రుణాలు ఇవ్వని చెప్పేసి అనేక లక్షల మంది కౌలుదారులు ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకోకుండా బ్యాంకులు వ్యవసాయ రుణాలు ఇచ్చినాయి. ఇటువంటి నిబంధన మీరు రుణం ఇచ్చేటప్పుడు పెట్టాలి తప్పితే నువ్వు సర్వే నెంబరు లేకపోతే విస్తీర్ణం చెప్పకపోతే మేము రుణం ఇవ్వమని చెప్పేసి బ్యాంకులు రూల్స్ పెట్టాలి తప్పితే ఈరోజు రుణమాఫీ వచ్చేటప్పటికి
మీరు రకరకాల కారణాలతో వీటన్నిటినీ కూడా తగ్గించడానికి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అనుభవం అంతా కూడా పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న శాసనసభ్యులు చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. మీరు చెప్తున్న మాటలకి మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్కి పొంతన లేదు. 100 రూపాయలు అవసరమైతే 60-70 రూపాయలు కేటాయించి మేము ఇంకా పెద్ద ఎత్తున చేయదలుచుకున్నాం, మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి చెప్పారు. ఆ రోజే మేమందరం కూడా అనుమానపడ్డాం, ఈ బడ్జెటే ఈయన ఆలోచన విధానానికి అద్దం పడుతుందని చెప్పేసి. ఈరోజు ఆధార్ లింక్ అని వారు ఈనాడులోనే ఒక ఆర్టికల్ వేశారు. ఆధార్తో 1089 కోట్లు ఆదా. సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పునిచ్చినా కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా ఆధార్తో లింక్ చేయొద్దని చెప్పేసి చెప్పినా కూడా కేవలం అర్హులను కూడా తీసివేయడం కోసమే ఈ ఆధార్ లింక్ పెట్టారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంతేకాదు బయోమెట్రిక్ కూడా పెడతారన్నారు. ఇప్పటికే అధికారులు కూడా చాలామందికి తెలుసు, పెద్ద వయసు వాళ్ళకి బయోమెట్రిక్ మ్యాచ్ కాకపోవటం, దాని మూలంగా రేషన్ కూడా ఇవ్వలేని పరిస్థితులు మనందరం కూడా గ్రౌండ్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇటువంటివన్నీ కూడా లింక్ పెట్టి రేషన్ తగ్గించాలని, పెన్షన్లు తగ్గించాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేషన్ బియ్యం పథకం చూసినట్లయితే టోటల్గా 4670 కోట్లు బడ్జెట్ కావాలంటే 2318 కోట్లు మాత్రమే కేటాయించారు. మేము అనుకున్నాం ఇంకేదైనా సేవింగ్స్ తీసుకొచ్చి ఏదైనా ఈ లోటును పూడుస్తారేమో, లేకపోతే కొత్త పనులు ఏదైనా వేసి పూడుస్తారేమో అని భావించాం. కానీ ఈ లోటును పూడ్చుకుంటానికి రేషన్ కార్డులు తగ్గించడం, ఆధార్ లింకు బయోమెట్రిక్తో తగ్గించడం ఈ లోటు పూడ్చడానికి వారు ఎన్నుకున్న విధానం అని చెప్పేసి మనం చేస్తున్నాం. అదేవిధంగా పెన్షన్లు, మన రాష్ట్రంలో దాదాపు 43 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. అక్టోబర్ 2 నుంచి 1000 రూపాయలు 1500 చేస్తారని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. సంతోషం, మేము వారిని అభినందిస్తున్నాం కూడా. కానీ మీరు ఏదైతే కేటాయించిన బడ్జెట్ ఉందో, అవసరమైన బడ్జెట్ ఎంతో దానికి దీనికి ఎక్కడ కూడా పొంతం లేదని చెప్పేసి మనం చేస్తున్నాం. దాదాపు 3730 కోట్ల రూపాయలు బడ్జెట్ అవసరమైతే కేవలం సుమారు 1500 కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించిన విషయం వాస్తవా కాదా? ఈ లోటు బడ్జెట్ని ఏ విధంగా భర్తీ చేస్తారు? ఆధారు, లేకపోతే బయోమెట్రిక్, లేకపోతే ఐరిష్, రకరకాల కారణాలు చెప్పేసి దీన్ని కూడా తగ్గిస్తానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే, మీరు మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకుంటానికి అర్హులైన వారిని ఎవరిని కూడా మీరు రద్దు చేస్తే వైఎస్ఆర్సీపీ చూస్తూ కూర్చోదు. వారి తరఫున పోరాటం చేస్తాము. మీరు కొత్త పెన్షన్దారులు ఇచ్చేటప్పుడు వాళ్ళలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇవన్నీ కూడా అనుసంధానించండి. ఆధారం పెడతారో లేకపోతే ఏదైనా పెడతారో. దాదాపు 15 లక్షల మంది పెన్షన్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు. వారికి ఏదైనా మీరు ఇవన్నీ కూడా అప్లై చేయండి. కానీ కేవలం పాత వాళ్ళందరూ కూడా తగ్గించుకోవడం కోసం ఈ ప్రయత్నం చేస్తే మాత్రం వైఎస్ఆర్సీపీ చూస్తూ ఉండదని చెప్పేసి మేము మనవి చేస్తాను. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నేను మారిపోయానని చెప్తారు. కానీ ఆయన మారినట్లు మాత్రం ఎక్కడ కనబడుతుందా? ఇంకా పాత తరహాలోనే హైటెక్, ఐప్యాడ్, లేకపోతే ఇంకా ఏదో కంప్యూటర్లు, స్మార్ట్ సిటీలు, ఎంతసేపు పట్టణాలను అభివృద్ధి చేయాలి, బాగా చదువుకున్న వాళ్ళకి సహాయపడాలి, వ్యాపారవేత్తలకే సహాయపడాలని ప్రయత్నం చేస్తారు. అయితే మాకు స్మార్ట్ సిటీలతో పాటు స్మార్ట్ విలేజ్లు కూడా కావాలి. ఈరోజు గ్రామాల్లో సరైన రహదారు లేకోకుండా, సరైన త్రాగునీటి వసతులు లేకోకుండా అనేక ఇబ్బందులు ఉన్నాయి. దళిత వాడల్లో ఈరోజు కూడా డ్రైనేజీ పారుతుంటే ఆ జీవన పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటిని స్మార్ట్ విలేజెస్గా ఏ విధంగా మీరు మారుస్తారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు తెలియజేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎంతసేపు స్మార్ట్ సిటీలు, లేకపోతే ఎయిర్పోర్ట్లు, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్, ఆ ఎయిర్పోర్ట్ను వినియోగించుకుని విమానాలు ఎక్కే విధంగా ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి మేము మనవి చేస్తా ఉన్నాం. కేవలం స్మార్ట్ సిటీలే కాకుండా
స్మార్ట్ విలేజెస్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడెక్కడండి? అవును, ఎక్కడో చదువుకుంటా ఉంటే పాస్బుక్ పెట్టి తీసుకొచ్చుకున్నారు కదా. అవును, జాబ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ ఫాదరో వాళ్ళ బ్రదరో వ్యవసాయం చేస్తూ ఉండొచ్చు కదా. ఇప్పుడు మా ఇంట్లో నేను ఉద్యోగం చేస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు ఉన్నాయని ఎక్కడ చెప్పలేం కదా. వారు తండ్రి చేయొచ్చు, నా తండ్రి చేయొచ్చు, నా తమ్ముడు చేయొచ్చు, నా సోదరు చేయొచ్చు. పాస్ పుస్తకాలు పెట్టి వ్యవసాయ రుణం తీసుకున్నాం. వ్యవసాయ రుణం కాకుండా ఏదో వ్యాపారానికో లేకపోతే పర్సనల్ వ్యక్తిగత అవసరాల కోసం రుణం తీసుకుంటే మీరు చెప్పొచ్చు. లేదా వ్యక్తిగత రుణాలను రాసి ఉంటే కనుక తీసేయండి. వ్యక్తిగత రుణాలు తీసుకుంటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే బ్యాంకులు చాలా స్పష్టంగా చెప్పినాయి 87,300 వ్యవసాయ రుణాలని చెప్పేసి. దాంట్లో ఏదైనా బ్యాంకులు తప్పు చెప్పుంటే వాటిని తీసేయండి. అంతేగాని మీరు ఆ కుటుంబంలో ఎవరో ఉద్యోగం చేస్తున్నారు, కుటుంబంలో ఎవరో వ్యాపారం చేస్తున్నారు కాబట్టి ఒకరు వ్యాపారం చేస్తుంటే వాళ్ళ తమ్ముడికి కూడా ఆస్తులు పంచే పరిస్థితి ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఎక్కడైతే వ్యవసాయ రుణం ఇచ్చారో వ్యవసాయ రుణాన్ని మీరు మాఫీ చేయాల్సిందే. బంగారు దాదాపు 43,000 కోట్లుంటే దాన్ని 21,000 కోట్లు తగ్గించారు. సగానికి సగం తగ్గించారు. ఇది బంగారం మీద తాకట్టు పెట్టిన రుణాలని మీరు ఆ రోజు చెప్పలేదే. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన అబద్ధపు హామీ మూలంగా కానివ్వండి, లేకపోతే వ్యక్తిగతంగా మీరు అప్పులు కట్టొద్దు అని చెప్పిన దాని మూలంగా ఈ రుణమాఫీ పక్కన పెడదాం. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా ఒకసారి ఆలోచన చేయండి. రైతుకి ₹1,00,000 వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చింది ప్రభుత్వం. అంటే సంవత్సరానికి ₹12,000 సబ్సిడీ ఇచ్చింది. ఈ ₹12,000 ఇప్పుడు ₹1,00,000 కనుక నువ్వు నిర్దిష్ట సమయంలో తిరిగి కట్టినట్లయితే ₹12,000 సబ్సిడీ వస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట విని వాళ్ళు కట్టకపోవటం మూలంగా ఆ ₹12,000 కూడా కోల్పోయారు. అది ఇప్పుడు అపరాధ రుసుముతో డబుల్ అవుతుంది. ఇంతేకాకుండా బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. సరే, మనంతా రోజు చూస్తా ఉన్నాం, ఈయనేమో ఇస్తారంటారు, ఆర్బీఐ చైర్మన్ గారేమో నో మేము ఇస్తలేదని చెప్పేస్తారు. వెంటనే వారి సహాయ సహకారాలతో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రులేమో రుణమాఫీ చేస్తే అభివృద్ధి మాఫీ అయిపోతుందని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. ఇవన్నీ కూడా అందరం చూస్తూనే ఉన్నాం. కానీ రైతుకి నెట్గా జరుగుతుంది ఏంటి? అది మా డిమాండ్. అవును, తన హామీల్ని నిలబెట్టుకోకపోవటమే వాళ్ళు కనుక రోల్ మోడల్గా తీసుకుంటే వాళ్ళు కూడా హామీలు అమలు చేయకుండా చేయమని చెప్పండి. ఏం చేశారు? 5 సంతకాలు పెట్టారు. ఇప్పుడు మొట్టమొదటి సంతకం అనే వర్డ్కి కొంత శాంక్టిటీ ఉంది. మొట్టమొదటి సంతకం అనగానే ఏదో సంతకం పెట్టగానే అమల్లోకి వస్తుంది. మొట్టమొదటి సంతకం తర్వాత కొన్ని వందల సంతకాలు పెట్టి మొట్టమొదటి సంతకం మరుగున పడిపోయింది. 5 సంతకాలు పెడితే 4 సంతకాలు ఇంప్లిమెంటేషన్ లేదు. ఒకే ఒక సంతకం ఇంప్లిమెంట్ అయింది. ఏంటి అది కూడా? ఏజ్ లిమిట్ 60 సంవత్సరాలకు పెంచుతాం. ఆ 60 సంవత్సరాలు పెంచడానికి కూడా అందరికీ పెంచారంటే ప్రభుత్వ ఉద్యోగులకి పెంచి అండర్టేకింగ్స్కి ప్రభుత్వ రంగ సంస్థలకు పెంచలా. అంటే అక్కడ కూడా పూర్తిగా చేయలేకపోయారు. పెట్టిన 5 సంతకాలు కూడా ఫెయిల్ అయిపోయారు. తప్పకుండా రైతులందరూ కూడా రైతులు మహిళల రుణాలు ఉన్నాయి. మహిళలు ఎంత నష్టపోతున్నారో, వాళ్ళ డిసిప్లిన్ని ఏ విధంగా దెబ్బతీశారో ఒకసారి ఆలోచించేది. వాళ్ళకి కొత్త రుణాలు రావట్లేదు. పాత అప్పులేమో కట్టమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు కట్టకపోతే వాళ్ళు ఆదా చేసుకున్న పొదుపు నుంచి బ్యాంకులు డైరెక్ట్గా కట్టి చేసుకుంటున్నారు. మరి కొత్త రుణాలు రాకపోతే ఏ విధంగా చేస్తారు? మహిళలకి వడ్డీ మళ్ళీ ఇందాక రైతులు కోల్పోయినట్టు వడ్డీ రైతులు కూడా కోల్పోతూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా నిన్న కర్నూలులో చూపించారు, పేపర్లో టీవీలో కూడా వేలాది మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. తప్పకుండా వాళ్ళ తరఫున రైతుల తరఫున మేము పోరాటం చేస్తాం. తప్పకుండా తెలంగాణలో ఉన్న నాయకులు ఎక్కడైనా సరే ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులు మీరు ఇచ్చిన హామీల మూలంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ప్రభుత్వం సౌకర్యం చేయాలి తప్పితే ఇబ్బందులు పాలు చేయకూడదు. ఈరోజు
కొంతమంది అంటారు 5 సంవత్సరాల పరిపాలన ఉంది కదా, ఇప్పుడు ఎందుకు మీరు 100 రోజుల్లోనే డిమాండ్ చేస్తారని చెప్పేసి. ఇక్కడ సమస్య ఏంటంటే రైతుకి ప్రతి 6 నెలలకు ఒకసారి రుణం కావాలి, లేదా ప్రతి సంవత్సరానికి ఒకసారి. అంటే ప్రతి ఖరీఫ్లో రుణం తీసుకుంటాడు, అదేవిధంగా రబీలో కూడా రుణం తీసుకుంటాడు. పంట విత్తనాల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, నాట్ల వరకు ప్రతి యాక్టివిటీకి కూడా ఆయనకి ఆర్థిక సహాయం కావాలి. మీరు చేయటం మూలంగా ఈరోజు ఈ ఖరీఫ్ సీజన్లో రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు. దానికోసం మేము 100 రోజులైనా సరే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే జగన్ గారి దీక్ష అని చెప్పేసి ఏమి నిర్దిష్టంగా ఎక్కడ రాలేదు. ఊరిని జనరల్గా బయట చర్చ జరిగిందేమో తప్పితే ఎక్కడ పార్టీ తరఫు నుంచి ఎక్కడ చెప్పలేదు, అనౌన్స్ చేసినట్లేదు. జనరల్ బాడీలో కేవలం రైతులు ఆందోళన చేయాలి, ఆందోళన బాట పట్టేట్టున్నారు, వాళ్ళకి మనం సహకారంగా ఉండాలి, ప్రభుత్వాన్ని ఈ రైతుల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, వారి తరఫున పోరాటం చేయాలి నిజం తప్పితే ఎక్కడ కూడా జగన్ గారు చేస్తారు. నేను ఉన్నాను ఆ కమిటీలో. నాకు తెలిసి నేను కూడా ఉన్నాను. నాకు తెలిసి జగన్ గారి దీక్ష అనేది మాత్రం జరిగినట్లేదు. ప్రభుత్వం పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే శాంతి భద్రతల మీద డిస్కషన్ చేయమంటే ప్రభుత్వం డిస్కషన్ చేయకుండా పారిపోయింది. మీరు అనొచ్చు పారిపోవటం, మీరే పారిపోయింది, రకరకాల వాళ్ళు ఏమో మేము పారిపోయింటారు. ఇక్కడ సమస్య ఏంటంటే శాంతి భద్రతల మీద చర్చించమన్నాం. అధికార పక్షం ఏం చేసింది? చర్చించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత దాడి చేసి, నువ్వు పరిటాల రవిని చంపావు, లేదా నువ్వు ఏదో నరరూప రాక్షసుని, రకరకాల మాటలతో అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడి ఇచ్చేసి దాన్ని చర్చ జరగకుండా చేశారు. ఆ క్యాబినెట్లో మంత్రి రావెల కిషోర్ బాబు గారు వచ్చి టీవీలో నా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకుల మీద దాడి చేసి చంపబోయారని చెప్పేసి టీవీలో చెప్తారు. సాక్షాత్ క్యాబినెట్ మంత్రి అది చెప్పారంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్టే కదా. సో ఆ విధంగా ఏంటంటే పక్షపాతంగా కేవలం వ్యక్తిగత ద్వేషాలతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది.